మీకు నేను చూపిస్తాను. నేను ఒక వీడియో నిన్నటి నుండి ఒక వైరల్ అవుతుంది. ఒక మసీద్ మీకు ఒక విల్లును ఎక్కుపెట్టినటువంటి విజువల్ వైరల్ అవుతుంది. దీనిపైన కొంత ఓవైసీ కూడా కౌంటర్ చేసినట్టుండ్రు. దీనికి మీ సమాధానం ఏ విధంగా ఉండబోతుంది? నేను ఆయన ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను మాట్లాడాను. నేను వీడియో టు వీడియో చూపిస్తాను. ఇది చూడండి వీడియో, మీరు ప్యాన్ చేసుకోండి దీని మీద. శ్రీరామనవమి రోజు రామచంద్రుడు అంటే రామబాణం అంటే మనం రామబాణంని ఆ రోజు గాలిలోకి సంధించడం ఏంటంటే ఇప్పటి నుంచి దేశంలో కష్టాలు ఉండకూడదు అని. ఇక్కడ ఏడనైనా మీకు మస్జిద్ కనిపిస్తోందా అసలు? ఇక్కడ అసలు అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని టర్న్ చేసి ఒక పాతబడ్డ బిల్డింగ్కి ఎండ్ చేసిన నేను అది. దీనికి వాళ్ళు ఇష్టం వచ్చాడు మార్ఫింగులు చేసినారో ప్యాన్ చేసుకున్నారో ఏం చేసినారో మనకు తెలియదు. అంటే ఆయనకి ఇంకా జీవితాంతము నిజము న్యాయంతో పనిచేసే అలవాటు లేనట్టుంది ఆయనకి. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడతాడు, ఇష్టం వచ్చిన వీడియోలు తనకు కావాలని తాను తిప్పుకుంటాడు. నిజమేందో అసలేం జరిగిందో ఆయనకి ఏం సంబంధం లేదు. అది అట్లా మొత్తం 40 ఏళ్ల సంది ఇదే బాధ నడుస్తుంది అక్కడ. నిజానికి చాలా దూరంగా ఉంటాడు ఆయన. ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో మీరు ఎలాంటి అంటే మాటలే కాదు చేతే వ్యవహారాలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తాయనేది ఒకటి ఉంది. దాని కిందకి ఏం రాదా? ఎందుకు వస్తుంది? భలేవాడు ఇప్పుడు నేను పట్టుకునే బాణం ఇట్లా వదిలితే కోడ్ ఆఫ్ కండక్టా? ఇట్లా బాణం వదిలితే కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవడు చెప్పిండా? ఏడ రాసి పట్టుకరా నాకు చూస్తా నేను. అంటే రెచ్చగొట్టే విధంగా ఆ వ్యవహారాల శైలి ఉన్నదనేది ఒక చర్చ. ఎవరి మధ్యలో ఉంది ఆ చర్చ? ఎవరి మధ్యలో ఉంది చర్చ? అసదుద్దీన్ చెప్తే చర్చ అయిపోతుందా ఇక్కడ? శ్రీరామనవమి రోజు రామచంద్రుడి గురించి మేము పాటలు పాడుకుంటే పోతే ఇప్పుడు నీకు యాత్ర తీస్తారు, అలా రాముడి వేషం వేసుకొని గింత పిల్లలు సీతమ్మ వేషాలు వేస్తారు, ఆడు బాణం పట్టుకుంటాడు, కథమైపోయినా ఇంకా. అంటే ఎంత గబరాయించిపోయిండో అర్థమవుతుంది. యూనిట్ హచ్చి అని తుమ్మినామనుకో, అరే ఆడ చూడు ఏదో ఉండే తుమ్మింది అంటాడు ఆయన. దగ్గిందనుకో, అరే దగ్గింది, ఇప్పుడు ఈమె మొత్తం దగ్గి అందరికేమో స్ప్రెడ్ చేస్తుంది అంటాడు. ఇప్పుడు ఇంకా అయిపోయా, కథమైపోయింది. సోషల్ మీడియాలో ఉన్నంత